నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. శ్రీ వాసవి మాత జలోత్సవం విజయవాడ కృష్ణానది తీరాన పున్నమి ఘాట్ లో వైభవపేతంగా జరిగింది. ఆదివాసీ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం నిర్వహించబడింది. వాసవి మాత ఉత్సవ విగ్రహాన్ని పడవపై నెలకొల్పి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పున్నమి ఘాట్ నుంచి కృష్ణానదిలోకి అమ్మవారి జల విహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారపూర్వకంగా నిర్వహిస్తుందని తెలియజేశారు. డుండి రాకేష్ సారథ్యంలో అమ్మవారి జల విహారం నిర్వహించడం హర్షణీయమన్నారు. Thank you. రాష్ట్ర పండుగ జలహార జరుగుతుంది. అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి పూజ జలోత్సవం జరుగుతూ ఉంది. పూజ చేయడం ప్రత్యేక కన్నిక పరమేశ్వరి అమ్మవారు ప్రతి ఒక్కరి మీద ఉండాలి, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి. అమ్మవారి ఆత్మాస్మరణ రోజున అమ్మవారి త్యాగాన్ని అలాగే ఆవిడ తరుణానికి ప్రత్యేకకి కొనియాడని చేశారు. ప్రత్యేకకి అమ్మవారి ఆశీర్వాదాలు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం అంటే అమ్మవారి దేవతగా ఆవిర్భవించిన రోజు ఈ రోజు. ఆత్మాహుతి జరిగిన తర్వాత కన్యకా పరమేశ్వర అమ్మవారు ఆ శిబిరులో ఐక్యమయ్యి ఆయన ఏదైతే అమ్మవారిగా ప్రత్యక్షం ఇచ్చి జనానికి దర్శనం ఇచ్చిన రోజు ఈ రోజుని ఏదైతే రాష్ట్ర పండగగా చేయాలని ముఖ్యమంత్రి గారిని మేము కోరగా మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా లాస్ట్ ఇయర్ వారే స్వయంగా పెనుగొండ వచ్చి పట్టువస్త్రాలు ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అలాగే ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు దావోస్ లో ఉండబట్టి ఎండోమెంట్ వారిని అలాగే నిమ్మల రామానాయుడు గారిని అధికారికంగా పట్టువస్త్రాలు సమర్పించమని పెనుగొండ పంపించారు. అలాగే ఈ జిల్లాలో ఇక్కడ మనకు ఎన్టీఆర్ జిల్లాలో ఈ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యుల వారు వెళ్లి పట్టువస్త్రాలు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ కొత్తగా జలోత్సవం కార్యక్రమం పెట్టడం జరిగింది. పెనుగొండ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి జిల్లాలో ఎస్సీ ఎస్టీ నేర నిరోధక మరియు పర్యవేక్షణ బృందం సభ్యుల సమావేశం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో మరియు టీటీడీ సంస్థలో ఆవిష్కృతంగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ విధానాన్ని పాటించాలని బృంద సభ్యుడు పాలకొండ శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్న అట్రాసిటీ కేసుల్లో 41A నోటీసులు ఇస్తూ అట్రాసిటీ చట్టం యొక్క ఉద్దేశాన్ని పరోక్షంగా దెబ్బతీసేలా వ్యవస్థ పనితీరు ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. మరలా ఎస్సీ ఎస్టీ స్పెషల్ డీఎస్పీ సెల్లను ఏర్పాటు చేయాలని శ్రీనివాసులు ప్రభుత్వాన్ని కోరారు. మీ పేరు చెప్పి స్టార్ట్ చేయండి సార్. నా పేరు వచ్చి పాలకొండ శ్రీనివాసులు. నేను అన్నమయ్య జిల్లా ఎస్సీ ఎస్టీ మెంబర్. ఈరోజు విజయవాడ కేంద్రంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సభ్యులు ఈరోజు సమావేశం జరగడం జరిగింది. అదేవిధంగా ముందుగా గౌరవ ఎస్సీ కమిషన్ సభ్యులు జవహర్ గారిని వాళ్ళ అంశాలతో కూడుకున్న విషయాలు చర్చించి మర్యాదపూర్వకంగా విలేజ్ పత్రం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మేము జిల్లా సభ్యులు మమేకంగా ఈరోజు విజయవాడ ప్రెస్ ప్రభుత్వం అనాలోచన కారణంగా దాన్ని తీసేయడంతో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసుల్లో విచారణ వేగవంతం కాకుండా నిర్లక్ష్యంగా పోలీసులు పనిభారం ఎక్కువయ్యి ఇబ్బందులు గురవుతున్నారు. అదేవిధంగా ఛార్జ్ షీట్ విషయాల్లో చాలా జాప్యం జరుగుతుంది. 3 నెలల్లో చేసే ఛార్జ్ షీట్ ని సంవత్సరాల పాటు పొడిగిస్తూ కాలయాపన చేస్తూ ఫాల్స్ కింద రిఫర్ చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉండే విజ్ఞప్తి చేస్తున్న మా కమిటీ తరఫున గతంలో లాగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ప్రత్యేక సెల్ని పునఃప్రతిష్ఠాలని చేసి కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము సూచిస్తున్నాము. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు మంజూరు విషయంలో జాప్యం జరుగుతుంది. కానీ దానికి నిధులు మంజూరు చేసి సూక్ష్మ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికలకు రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ దృష్టికి తీస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసుల్లో పార్టీ 1 నోటీసు ఇవ్వకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో పోలీసులు పార్టీ 1 నోటీసు స్టేషన్ పై వచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇది సమంజస విషయం కాదు. ఎస్సీ ఎస్టీ కేసులు నీరు గార్చడానికి ప్రయత్నిస్తున్నారు. దీన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ దృష్టికి తెచ్చాం. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి
సత్తయ్య, తిరుపతి జిల్లా విజిల్సన్ మార్నింగ్ కమిటీ ఎస్సీ మెంబర్ని. ఈరోజు మా రాష్ట్ర కమిటీ మొట్టమొదటిసారిగా కూర్చున్నాము. ఈ కూర్చునే ముందు కమిషన్ చైర్మన్ గారిని కలిసి కొన్ని డిమాండ్స్ మేము ఆయన ముందు పెట్టారు. అవి ఇప్పుడు చెప్పారు. కొన్ని వాటిలో బ్యాక్లాగ్ పోస్ట్, ఎస్సీ ఎస్టీల బ్యాక్లాగ్ పోస్టులు చాలా సంవత్సరాలుగా అవి ఫిలప్ చేయడం లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో మీరు చాలా దళితుల పట్ల చాలా ప్రేమతో చాలా విషయాలు మీరు పాజిటివ్గా ఉన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మీరు కూడా పునరావృతం చేయకుండా దళితులు ఈ ప్రభుత్వాన్ని చాలా నమ్మకంతో గెలిపించారు. కావున ఆ నమ్మకాన్ని మీరు ఒప్పు చేయకుండా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు మిగిలి ఉన్నాయి. ఇప్పుడు రీసర్వే జరుగుతూ ఉంది. ఈ రీసర్వే తర్వాత మిగిలిన భూమి లేని పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని ముఖ్యంగా కోరుతున్నాం. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ఈ కార్పొరేట్ స్కూల్స్లో కూడా పేద విద్యార్థులు వెళ్ళి ఫ్రీగా చదువుకునే సదుపాయాన్ని ఇంతకుముందు ప్రభుత్వం సభ్యుని గౌరవ ముఖ్యమంత్రి వారికి మా యొక్క విన్నపం అంటే ఇవాళ డాక్టర్ సుధాకర్ గారి కుటుంబానికి నష్టపరిహారంగా ₹1,00,00,000 ఇవ్వడము, వారి కుటుంబానికి ఉద్యోగ పదవి కల్పించడము హర్షించదగ్గ విషయము. అలాగే గత ప్రభుత్వం నుంచి నేటి వరకు కూడా ఎంతో మంది దళిత వర్గాలు అన్ని జిల్లాలు కూడా అగ్రకులాల చేత ఏదో భూ సమస్య ఇతరులు అత్యంత కాబట్టి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాటన్ని కూడా మనకు ఎస్సీ ఎస్టీ 2 యాక్ట్ ప్రకారం ఆ కుటుంబానికి ఉద్యోగం కలిసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. వాటన్ని కూడా పరిశీలించి ఆ ప్రభుత్వాలు కూడా ఆ కుటుంబాలకు కూడా న్యాయం చేస్తూ వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్లో కేసు నమోదైతే 7 days లోపలనే వాళ్ళకి ఎక్స్గ్రేస్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. చట్టం చెప్తా ఉంది అది. కానీ సంవత్సరాలు పొడవైనా కానీ కూడా డబ్బులు సకాలంలో ఇవ్వడం లేదు. చాలా మంది కోర్టు తిరుగుతున్నారు. కానీ వాళ్ళు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 23, 24 తేదీలో ఏకాత్మ మానవతా సెమినార్ ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి బీజేపీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, జనరల్ సెక్రటరీ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్ల తర్వాత భారీ ఎత్తున అదే ప్రాంగణంలో మరోసారి సమావేశాల నిర్వహణ జనసంఘ సిద్ధాంతాలను బీజేపీ ఆచరిస్తుందని, ఏకాత్మ మానవతా సదన్ స్ఫూర్తితోనే బీజేపీ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. సిద్ధాంతం పట్ల మక్కువతోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. యువత కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానం ఇచ్చామన్నారు. క్రితం ఇదే స్టేడియంలో ఏకాత్మత మానవవాదానికి సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఈ భారతదేశానికి అందించడం జరిగింది. 1960 సంవత్సరాల క్రితం జనవరి 23, 24వ తారీఖున ఏ సిద్ధాంతాన్ని అయితే ఇక్కడ ప్రవేశపెట్టారో జనసంఘ మహాసభల్లో, ఆ సిద్ధాంతానికి సంబంధించి ఆనాటి కాల పరిస్థితులు, ఆనాడు ఉన్నటువంటి దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఆనాడు పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అగమ్య గోచరంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలను కాపీ కొట్టేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యాన్ని కాదని చెప్పి ఈ దేశము, ఈ ధర్మము, సంస్కృతి ఆధారంగా మన ఋషి పొంగోలు అందించినటువంటి గొప్ప ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని ఈ భారతదేశానికి సరైనటువంటి ఒక ఐడియాలజీని ఇవ్వాలి అని చెప్పి దాని మీద విస్తృతమైనటువంటి చర్చను 2 రోజుల పాటు జరిపి తర్వాత తీర్మానాలు చేసినటువంటి ఒక పుణ్యం గడ్డ ఈ యొక్క విజయవాడ మహానగరం. జనసంఘ్
సిద్ధాంతానికి సంబంధించింది ఏదైతే ఉందో దాన్నే ఈరోజు భారతీయ జనతా పార్టీ అనుకరిస్తుంది. అదే మా అందరికి కూడా అనుసరణీయం. ఈరోజు ప్రపంచంలో భారతదేశం గౌరవాన్ని పొందుతుందన్నా, అతి వేగవంతంగా భారతదేశం అభివృద్ధి చెందుతుందన్నా దానికి కారణం ఏంటంటే ఆనాడు ప్రవచించినటువంటి సోదరులు రమేష్ నాయుడు గారు చెప్పినట్లుగా 60 సంవత్సరాల క్రితం ఇదే మైదానంలో భారతీయ జనసంఘ్ యొక్క జాతీయ మహాసభల్లో ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి ఏకాత్మ మానవ దర్శనం మూల సిద్ధాంతం ఏదైతే ఉందో దానిని తిరిగి ఈ 60 సంవత్సరాల తర్వాత గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 11 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఈ దేశం ప్రపంచంలో 11వ ఆర్థిక శక్తి నుంచి 4వ ఆర్థిక శక్తిగా రావడం జరిగింది. రక్షణ రంగంలో ప్రపంచంలో ఉండే అనేక దేశాల నుంచి మనం రక్షణ పరికరాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి నుంచి భారతదేశంలో తయారైనటువంటి రక్షణ పరికరాలు ఈరోజు ప్రపంచం అంతా కూడా కొనేటువంటి పరిస్థితికి వచ్చినాయి. అంటే ఈ పరిస్థితికి మూలం ఆ రోజు 1966లో ఇదే విజయవాడలో ఇదే మున్సిపల్ గ్రౌండ్లో జరిగినటువంటి పరిస్థితిని ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్వాతంత్రం తర్వాత ఈ దేశాన్ని పరిపాలించేటువంటి విధానంలో అటు విదేశీ విధానాలైనటువంటి కమ్యూనిజమో సోషలిజమో కాదు, భారతదేశానికంటూ కూడా ఒక విధానం ఉండాలని చెప్పేసి ఆ రోజు పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు తీసుకొచ్చినటువంటి ఏకాత్మ మానవ దర్శనం అనేది ఈరోజు భారతదేశాన్ని ప్రపంచంలో ముందుకు తీసుకుపోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. గుడ్లవల్లేరు, గుడివాడ రూరల్, నందువాడ మండలాల పరిధిలోని గ్రామాల్లో 22 కోట్ల ఎనర్జీఎస్ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులపై పంచాయతీరాజ్ శాఖ అధికారులతో గుడివాడ ఎమ్మెల్యే రాము సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు పూర్తి చేసుకున్న అభివృద్ధి పనులు, నిర్మాణ దశలో ఉన్న వాటి వివరాలను అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. సాంకేతిక కారణాలతో కొన్ని పనులు ఆలస్యమయ్యాయని అధికారులు తెలపడంతో వేగవంతంగా అభివృద్ధి పనులు జరగాలని, సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. వద్దన్నప్పుడు వాడు వద్దాను కృష్ణా జిల్లా గుడివాడలో విజయవంతంగా జరుగుతున్న నేషనల్ స్కూల్ గేమ్స్ బాలికల కబడ్డీ పోటీలు హోరాహోరీగా తలపడుతున్న వివిధ రాష్ట్రాల జట్లు. భారీగా హాజరైన గుడివాడ ప్రజలతో కలిసి గ్యాలరీలో కూర్చొని పోటీలను తిలకించిన కూటమి నాయకులు, ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మ్యాచ్ ను ఆసక్తిగా తిలకించిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ, ఎస్డబ్ల్యూఎస్ చైర్మన్ రావి వివిధ జట్లను పరిచయం చేసుకుని అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎల్వర్తి శ్రీనివాసరావు, జనసేన ఇన్ఛార్జ్ బుర్రగడి శ్రీకాంత్, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ జాటగడి రవి, చేకూరు జగన్మోహన్ రావు, గుడివాడ పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే రామి వెంకటేశ్వర గారు కూడా ఈ మ్యాచ్ సభ్యులు, మన ఎమ్మెల్యే గారు, మన రాము గారు 2026లో మనకు ఒక చక్కటి అవకాశాన్ని జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ మనకి ఆంధ్రప్రదేశ్ నర్సీపట్నంలో జరిగింది. దాంట్లో మన రాష్ట్రం మొత్తం మీద ప్రతిష్టం కలిగినటువంటి పలు రాష్ట్రాలు జిల్లాల నుంచి ప్రతిభ కనపడుతున్నటువంటి పిల్లలందరూ కూడా కోచ్ ఆంధ్ర కోచ్ మేనేజర్ కుమరెడ్డి గారు అండ్ రాజేవ్ ఇప్పుడే చూసారు
अरे कहीं रे मैं तो सो में सागरा खान I request both of you, please go for warm-up. Vote number 2, this is the first ball, Haryana versus Orissa. పాత ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని ఈ రోజు గుడివాడ రూరల్ మండలం మోటూరు గ్రామంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు. పాత ఉపాధి హామీ పథకం ద్వారా పేదలకు కొంత ఉపయోగపడేదని, కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని మార్చి ఇప్పుడు తీసుకొచ్చిన రామ్జీ పథకం దుర్మార్గమైందని, నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% కింద మార్చారని, అప్పుడు పేదలకు పని కల్పించే చట్టమని, ఇప్పుడు ఈ చట్టాన్ని కార్పొరేటర్లకు, పెట్టుబడిదారులకు, భూస్వాములకు అనుకూలంగా చట్టాన్ని మార్చారని, కాబట్టి పాత చట్టాన్ని పునరుద్ధారని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్సిపి రెడ్డి, రేపానికొండ, బొంతు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అమలు చేయాలి పాత ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలి అమలు చేయాలి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో మార్పులను ఖండించండి ఉపాధి హామీ పథకంలో మార్పులను ఖండించండి ఉపాధి హామీ పథకంలో మార్పులను ఖండించండి ఉపాధి హామీ పథకంలో మార్పులను కేంద్రంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం 100 రోజుల పథకాన్ని పార్లమెంట్ లో పెట్టి మూజువారి ఓటుతో మార్పు చేసింది. ఈ పథకం గతంలో కార్మికులు, వ్యవసాయ కార్మికులు ఎప్పుడు పని కావాలంటే అప్పుడు కల్పించాలనే పథకం చట్టంలో ఉండేది. కానీ ఇప్పుడు చట్టాన్ని మార్పు చేసి 60% కేంద్రం ఇస్తాను, 40% రాష్ట్రాలను భరించుకుంది. దాని రీత్యా ఈ పథకం వల్ల పేదలకు ఉపాధి లేకుండా పోతుంది. వేసవకాలంలో ప్రతి కుటుంబము 2 వారాలు 4 వారాలు ఇట్లా పనులు చేసుకునేవాళ్ళు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 125 రోజులు ఇస్తానని అబద్ధాలు బడాయి కౌరులు చెబుతూ చట్టాన్ని మార్పు చేస్తూ చట్టంలో నిధులు కోతలు పెట్టింది. దీని రీత్యా ఈ పథకం రాబోయే రోజుల్లో పేదవాళ్ళకి అందుకోకుండా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పాత పథకాన్ని కొనసాగించాలని అనేక ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు గుడివాడ రూరల్ మండలం మోటూరు గ్రామంలో ఈ రోజు ఉపాధి హామీ పథకం మీద ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.